ఇక మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటానికి రాసిరా, ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం రాసిరు. ఒక రెండు కంపేర్ చేద్దాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టేకు నిరాకరించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు వినిపించినాయి. విచారణ నేటికి వాయిదా పడింది. అయితే బీసీ జనాభాకు న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం ప్రభుత్వం అంటా ఉంది. గవాలీ కేసులో సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులకు తగ్గట్టుగానే రిజర్వేషన్లపై ముందుకెళ్లాం అంటున్నారు. డెడికేటెడ్ కమిషన్ వేసి సర్వే చేయించి సమగ్రంగా చర్చించాకే అసెంబ్లీలో బిల్లు పాస్ అయినట్టు చెప్పిర్రు. జీవో 9 కి చట్టబద్ధత లేదని వాదించిన పిటిషనర్లు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలని వినతి. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని కోర్టు. ఇంకా ఉందా? ఒక నిమిషం. హైకోర్టు గవర్నర్ కు బిల్లు పంపారు కదా, ఇంకా ఆమోదించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల గడువులోగా గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే ఆ బిల్లును ఆమోదం లభించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించిందా? ఈ క్రమంలోనే బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ నోటిఫై చేసిందా? ఇంకోటి, మహారాష్ట్రకు చెందిన వికాస్ కిషన్ రావు గవాలీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్ 50% మించరాదు కదా అని క్వశ్చన్లు అడిగిందంట. అయితే ఈ రాష్ట్రంలో హైకోర్టుని అంటే రేవంత్ అన్న ఇక నేను మేనేజ్ చేస్తా, ఏదైనా సరే నేను రిజర్వేషన్ ఇస్తా, ఏదైనా సరే హైకోర్టు ఏం చెప్పినా ఆయన లేదు. ఇప్పుడు ఆ సింఘ్వి అనే ముసలాయన ఆయన చెప్పడం మనం వినడం ఇదంతా చర్చ జరగడం. కానీ ప్రజలుగా దయచేసి గమనించండి, కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో పెట్టిస్తానికి పోరాటం చేస్తామని చెప్పింది. కానీ ఆ పోరాటం గంగలు కలిపేసింది. ఇక ఆగమేఘాల మీద ఇప్పుడు ఆడ ఎన్నికలు పెట్టాలి. ఇక మళ్ళీ జీవితంలో గెలవం. 5ో 4ో ఓట్లు పడితే ఇప్పుడే పడాలి, ఇంకా మళ్ళీ పడవు. సో ఈ అభద్రతా భావంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా తనకే అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నది, చేస్తున్నా చేస్తలేనా, ఇట్లా జనాల్ని మోసం చేయొచ్చా, ఇట్లా చేస్తే నమ్ముతారా, ఇట్లా ఏ అంశాలు కూడా రేవంత్ రెడ్డికి క్లారిటీ లేదు. ఇట్లా ఈ కోర్టు సంబంధించిన ప్రొసీడింగ్స్ వాళ్ళ వాదనలు మొత్తం రాసి అయిపోయింది. ఆయన సమాధానం అంటే ఏం చెప్పిన ఒకసారి ఫాస్ట్ చదువు. రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కూడా గవర్నర్ కు పంపింది. వీటిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం బిల్లును ఆమోదం లభించినట్టుగా భావించాలని చెప్పేసి ఫస్ట్ దీనికి సమాధానం చెప్పినట్ట. తర్వాత ఇక్కడ వికాస్ కిషన్ రావు గవాలీ కేసులో రిజర్వేషన్లను 50% మించరాదని సుప్రీంకోర్టు చెప్తూనే పలు అంశాలను లేవనెత్తింది. ఆ అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీల సామాజిక వెనుకబాటుతనంపై అధ్యయనం చేయాలని, ఆ కమిషన్ సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని నాడు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇవి లేనందునే గవాలీ కేసులో రిజర్వేషన్లు 50% మించరాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయితే తెలంగాణలో బీసీల స్థితిగతులపై అధ్యయనం కోసం కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ శాస్త్రీయంగా స్టడీ చేసి సమర్పించిన నివేదిక సిఫార్సులకు తగ్గట్టుగా బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో పెంచారు. గవాలీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు తగ్గట్టుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కాబట్టి మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదన్న నిబంధన తెలంగాణలో రిజర్వేషన్ల కేసుకు వర్తించదు. ఆయన చెప్పిన బలమైన వాళ్ళ నుంచి కథలు పడతావుగా. ఆ కథల వెనుక సారాంశం ఏంటంటే, మేము కులగణన చేసినాం కానీ కులగణన రిపోర్టు బయటకి ఇయ్యం. ఏ జాతి ఎంత, ఏ జనాభా ఎంత అనేది బయటకి ఇయ్యం. కానీ మేము కులగణన చేసినాం, 56% బీసీలు ఉన్నారని చెప్పేసి నిరూపించినాం. కోట్ల మందిని అంటారుగా ఎస్సీ ఎస్టీ బీసీలు చంపేసినాం. అయినా సరే మేము చేసింది చాలా మంచిగా ఉన్నది కాబట్టి మరి మమ్మల్ని స్వాగతించాలి. మాకు ఎవరితోని పొంతన లేదు, ఎవరితోని పోలిక లేదు. మేము సపరేటు, మాకు 50% నిబంధన వర్తించదంటాను. అంటే 69% మాకు వర్తిస్తుంది అని డంకా బజాయి చెప్తుండే. ఇక
మరి ఇది ఈ రాష్ట్రంలో ఎవరైనా తలకాయ మీద మిడకాయ మీద తలకాయ నమ్ముతుండా అంటే దేశంలో ఏడాలేంది అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మీరు 50% రిజర్వేషన్ దాటాలి అని చెప్పేసి మీరు అనుకుంటే సింపుల్ గా లాజిక్ మీరు కులగణన చేయండి మీరు రిజర్వేషన్ పెంచుకోండి ఇక కులగణన చేసి రిజర్వేషన్ ఎవరికి పెంచుకున్నా ఎవరు అడగడం అంటే ఇంక లెక్కన ఏం వాదనలు ఇది ఏం కథ మరి దీన్ని హైకోర్టు సమర్థిస్తుందా ఈ వాదనలు పోని అట్లా చూద్దాం పోని ఈ వాదనలు హైకోర్టు సమర్థించి రిజర్వేషన్ కు ఓకే జీవో కంటిన్యూ చేయొచ్చు ఎన్నికలకు ఇదే రిజర్వేషన్ తో పోవచ్చు అని చెప్తుందని మీరు నమ్ముతున్నారా నేనైతే 80% నమ్మను 100% కూడా నమ్మను కాంగ్రెస్ పార్టీ జనాల్ని పిచ్చోళం చేయడంలో చాలా ప్రథమ పాత్ర పోషిస్తా ఉంది దానికి మా రేవంత్ అన్న ఇంకా కారం మిరియాలు నూరి మంచిగా దచ్చిగా మసాలా వేసి కూర వండుతాను ఇక మంచిగా కూర వండుతాను నాటుకోడి కూర వండుతాను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి సడన్ గా లాయర్ అయిపోయాడు సడన్ గా జడ్జి అవతారం కూడా ఎత్తే అవకాశంగా అనిపిస్తాను ఇదంతా రేవంత్ రెడ్డి ఏమంటారుగా ఫోన్ సంభాషణలు చెప్పిండు లాయర్ అయ్యి సారు సింగ్వీనో ఇగో నువ్వు ఇట్లా మాట్లాడు నేను కులగణన చేసిన మందిని ఉంచింది ఉత్సవాలు దగ్గర పెట్టింది కదా వాళ్ళ పార్టీడే సో అట్లాంటి కులగణన చేసిన మరి ఆ కులగణన పేరుతో నువ్వు వాదించవయా నేను చెప్తా అన్నా నేను అమరాబాద్ పుల్లి చెప్తానని చెప్పేసి ఆ సింగ్వీతోని పాపం రేవంత్ అన్న కష్టపడి మాట్లాడిండు అన్న అర్ధరాత్రి మీటింగ్ పెట్టిండు ఆగ మేఘాల మీద తెలంగాణ రాష్ట్రంలో ఏదో పొడుస్తున్నా అని కలరింగ్ ఇచ్చిండు మరి అన్నే లాయర్ అవుతారని ఎత్తిండు రేపో మాపో అన్న జడ్జి అవుతారని ఎత్తి బిల్ పాస్ అంటాడు ఇక ఏం రేవంత్ అన్న సో ఇవాళ సాయంత్రం వరకు వెయిట్ చేయదు మళ్ళా నిన్న అదే డైలాగ్ చెప్పినా మళ్ళీ ఈ రోజు కూడా అదే డైలాగ్ చెప్తున్నా ఇక మరి నా తరపున ఏమి లేదు అంతా మా అన్న కోసమే నేను వెయిట్ చేస్తాను మా అన్న ఇంకా సక్సెస్ఫుల్ గా జనాల్ని పిచ్చోళ్ళని చేయాలని ఎదురు చూస్తా ఉన్నా ఇంకా ఈ బీసీలను మోసం చేయాలి ఇదే బీసీలకు రైతు బంధు ఎగ్గొట్టి ఇదే బీసీలకు రుణమాఫీ ఎగ్గొట్టి ఇదే బీసీలకు 6 గ్యారెంటీలు ఎగ్గొట్టి రైతాంగాన్ని నిరుద్యోగులను ప్రజలను సబ్బండ వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్న ఇంకా మోసం చేసి ఇంకా ప్రజల్ని ఆగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందులో భాగం మరి ఇది కూడా అయ్యేలా ఏం జరుగుతున్నది సాయంత్రం వరకు ఎదురు చూద్దాం ఒకవేళ సాయంత్రం ఏ సమయం లోపట్లైనా విచారణ అయిపోయి తీర్పు వెలువరిస్తే ఈరోజు ఏ సమయంలో మన ఛానల్ లైవ్ రావచ్చు కుదిరితే చూసే ప్రయత్నం చేయదు సో సాయంత్రం కూడా ఈరోజు లైవ్ ఉంటుంది దాదాపుగా తీసుకొస్తా